వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మధ్యప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీ లేకుండానే బీజేపీ ముగ్గురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. బీజేపీ తరపున బరిలో నిలిచిన తరుణ్ చుగ్, రాజనీష్ అగర్వాల్, మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరపున పోటీకి దిగిన అభ్యర్థి మీనాక్షి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఎన్నిక ఏకపక్షంగా మారింది. దీంతో 3 స్థానాలకు కూడా బీజేపీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. అనంతరం ముగ్గురు అభ్యర్థుల ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వారికి నియామక పత్రాల్ని కూడా ఈసీ అందించింది. నిజానికి ఈ ఎన్నిక ఈ నెల 18న జరగాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. తెలంగాణలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఆమె వివరాలు పేర్కొనలేదని చెబుతూ మీనాక్షి నామినేషన్ తిరస్కరించింది. ఈ విషయంపై బీజేపీ తగిన ఆధారాలను ఈసీకి సమర్పించింది. వాటిని పరిశీలించిన ఈసీ మీనాక్షి అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉన్నాయని భావించి ఆమె నామినేషన్ రద్దు చేసింది. అయితే తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ అన్యాయమని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవంక ఆంధ్రప్రదేశ్కి చెందిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీకి అవసరమైన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. ఈ నేపథ్యంలో సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ల రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.